హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో ఏంటి అంటే మన బైక్ న్యూ హెల్మెట్ అయితే తెచ్చుకోబోతున్నాం అనమాట. సో తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ చేశాను, అది వస్తుంది. ఇప్పుడు మనం సిగ్నల్ దగ్గరికి వెళ్ళి దాన్ని అయితే పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే మార్నింగే వెళ్తున్నాను. సో ఎగ్జాక్ట్గా మన బైక్కి మ్యాచ్ అయ్యేటటువంటి కలర్ నేనైతే బుక్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం సర్కిల్ దగ్గరికి వెళ్ళి దాన్ని అయితే తెచ్చుకోవాలన్నమాట. సో మన బైక్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి. సో మన బైక్కి ఈ బైక్ తీసుకున్న కంటే మనం హెల్మెట్ అయితే తీసుకోలేదు. మన ఎఫ్జెడ్ బైక్ ఉన్నప్పుడు హెల్మెట్ తీసుకున్నాం, అదంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట. సో అందుకే ఇప్పుడు దీనికోసం సేమ్ కలర్ మ్యాచ్ అయ్యేది ఇంకోటి అయితే బుక్ చేసాం. అంటే తెలిసిన వాళ్ళు వెళ్ళి పిక్ చేసుకోవడమే ఉంది, వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఒక గోప్రో కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇట్లాంటి టైంలోనే. నిన్న మార్నింగ్ వెళ్ళి నేను చెప్పాను హెల్మెట్ కావాలి అని చెప్పేసి, తీసుకొస్తా అని చెప్పారు. ఇవాళ ఈవినింగ్ వరకు అని చెప్పారు నిన్న, కానీ ముందే పొద్దున్నే నాకు కాల్ చేసి బ్రో వస్తున్నాను, తీసుకొస్తున్నాను, రెడీగా ఉండు అని చెప్పారు అనమాట. అంటే పెద్ద ఎక్స్పెన్సివ్ అయితే ఏం కాదు, తక్కువ రేట్లోనే, కాకపోతే ఒక మంచి బిల్డ్ క్వాలిటీ ఉండేదైతే తీసుకుంటున్నాను. సో ఇట్లా బైక్ వ్యూలో వీడియోస్ చేయడానికి గోప్రో కానీ ఇన్స్టా 360 కానీ ఉంటే బాగుంటుంది. కానీ నేను వీడియోస్ చేయగలుగుతానా లేదా అని చెప్పేసి ఆలోచనలో తీసుకోవాలా వద్దని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాను అనమాట. వాయిస్ ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు, మైక్ డైరెక్ట్గా గాలికే ఉంది. సో చూద్దాం, నాకైతే వాయిస్ బాగానే వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అది హోలీ ల్యాండ్లో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే బాగుంటుంది. అది బాక్స్ అయితే బాగుంటుంది బ్రో, నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా బాక్స్ అది దాన్ని. సో గాయస్, మొత్తానికి అయితే హెల్మెట్ అయితే తీసుకున్నాను అనమాట. వీడియో అయితే తీయొద్దు వాళ్ళని అని అన్నారు, ఎందుకంటే మనకు చాలా డిస్కౌంట్ అయితే ఇచ్చారు. షాప్తో సంబంధం లేకుండా మనకు బయట తీసుకొచ్చి ఇచ్చారనమాట, డైరెక్ట్ గోదాం నుంచి వెళ్ళి. సో అందుకే మనం వాళ్ళని వీడియోలు అయితే చూపించలేదన్నమాట. సో తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో, మీరు వీడియో చూస్తుంటే. చాలా దూరం నుంచి తీసుకొచ్చారంట, సో తీసుకురావడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి హెల్మెటే తీసుకొచ్చారు. దానికి సంబంధించిన బాక్స్ అయితే తీసుకురాలేదు, డైరెక్ట్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చారనమాట. సో నేనేమనుకున్నానంటే మన మెయిన్ ఛానల్లో వీడియో చేయొచ్చు అన్బాక్సింగ్ అని అనుకున్నాను, బాక్స్ తీసుకొస్తే. కాకపోతే మనకు బాక్స్ అయితే తీసుకురాలేదు, డైరెక్ట్గా వైజర్ అయితే తీసుకొచ్చారు. ఇంకొకటి ఏంటి అంటే మనకి ప్లస్ పాయింట్, వాళ్ళ దగ్గర డైరెక్ట్గా తీసుకోవడం వల్ల వాళ్ళు మనకు సన్లైట్ ప్రొటెక్షన్ ఉండేటటువంటి వైజర్ అయితే వాళ్ళు ఇవ్వరంట బాక్స్లో, షాప్లో తీసుకుంటే. కాకపోతే వీళ్ళు మనకు అది కూడా ఇచ్చారు, ఎక్స్టర్నల్గా కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పటి వరకు ప్రతిదీ కొనడమే కానీ దాన్ని చక్కగా యూజ్ చేయడం అయితే ఏది ఉండదు, ఎందులోనైనా సరే. అది బైక్ అయినా, కెమెరాస్ అయినా, సిస్టమ్స్ అయినా, ఇంకా ఏదైనా సరే కొనేంత వరకే. ఇంకెందుకు మైక్ అయినా ఇంకేదైనా. సో కొనేంత వరకు కొనాలి, కొంటే బాగా వీడియో చేస్తామని అనుకుంటాం. కొన్న తర్వాత అసలు వాటిని పట్టించుకోవడమే ఉండదు. సో ఇదైతే కంటిన్యూ అవుతుంది మన దాంట్లో. చూద్దాం, ఎప్పుడైనా హెల్మెట్ అంటే యూజే లేండి. రీసెంట్గా ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి చేయి చూస్తున్నారు కదా, మచ్చ ఇంకా పోవట్లేదు. ఫుల్ హెల్మెట్ ఉండడం మంచిదే. సో అందుకే ఫుల్ హెల్మెట్ అయితే తీసుకున్నాను అనమాట. దీనికి ఒక మౌంటు, బైక్కి మనం మౌంటింగ్ లాగా మొబైల్ పెడితే వైబ్రేషన్ బాగా అవుతుంది, వైబ్రేట్ అయ్యి మొత్తం షేకీ ఫుటేజ్ వస్తుంది. సో అందుకే అలా వైబ్రేట్ అవ్వకుండా స్పీడోమీటర్ మీద పెట్టి వీడియో అయితే తీస్తున్నాను. యా గాయస్, మొత్తానికి అయితే వచ్చేసాం గాయస్. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం అనుకున్నటువంటి హెల్మెట్ అయితే మన దగ్గరికి అయితే వచ్చేసింది. ఎందుకు ఈ యొక్క హెల్మెట్కే ఇంతగానో వీడియో చేస్తున్నాం అని చెప్పేసి మీకు అనుకోవచ్చు. చాలామంది బాయ్స్కి పెద్ద డ్రీమ్ ఏంటి అంటే ఒక స్పోర్ట్స్ బైక్ ఉండాలి, దానికి మ్యాచింగ్ హెల్మెట్ ఉండాలి, అది వేసుకొని అలా వెళ్తుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది అనమాట. సో చాలామంది బైక్ మీద మెమరీస్ని క్యాప్చర్ చేయాలని అనుకుంటూ ఉంటారు. సో అందులో నేను కూడా ఒకని అనమాట. ఏంటి అంటే నేను ఎట్లా అనుకుంటానంటే, ఉన్నది మన ఈ చిన్న లైఫ్, ఎన్ని మెమరీస్ వీలైతే అన్ని మెమరీస్ని మనం క్యాప్చర్ చేసి ఉంచుకోవాలి. కొన్ని ఇయర్స్ తర్వాత అవి చూసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందుకే నేను ప్రతి చిన్నదానికి ఇంత ఓవర్ ఎక్సైటెడ్ అయితే అవుతూ ఉంటాను. సో అది నాకు ఓవర్ ఎక్సైటెడ్ అనిపించదు, చూసే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది నా మిస్టేక్ అయితే కాదు. సో ఇప్పుడు మనం మన హెల్మెట్ని పెట్టుకొని మీకైతే చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో చూడండి. సో మన బైక్ గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే చేశాను, మీరు చూశారు. నా బైక్ ఏ విధంగా ఉంటుందో మీకైతే తెలుసు. సో ఇప్పుడు వచ్చేసి
మన బైక్ మ్యాచ్ అయ్యేటటువంటి హెల్మెట్ అయితే తీసుకున్నాను. ముందుగా ఈ యొక్క హెల్మెట్ కనుక చూసుకున్నట్లయితే మీకు వీడియోలో కొంచెం రివర్స్ అయితే అనిపించవచ్చు, ఎందుకంటే ఇది సెల్ఫీ వీడియో రికార్డింగ్ కాబట్టి. సో అడ్జస్ట్ అయితే అవ్వండి. నేను చెప్పేదాకా మీరు ఐడెంటిఫై చేయలేదు కదా, అది ఎవరైనా ఐడెంటిఫై చేస్తే కింద కామెంట్ చేయండి ఇది సెల్ఫీ వీడియో అని. సో హెల్మెట్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనకు సైడ్ యాంగిల్లో చూసుకున్నట్లయితే మనకు యాంగ్రీ బర్డ్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది, ఫ్రంట్ చిన్న వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో దీని మీద డిజైన్ చూస్తున్నారు కదా, ఈ యొక్క డిజైన్ అంతా మనకు స్టిక్కరింగ్ కాదనమాట. స్టిక్కరింగ్ అయితే మనకి వెళ్ళిపోతుంది, ఇది డైరెక్ట్ మనకు హెల్మెట్ మీద ప్రింటింగ్ అయితే రావడం జరుగుతుంది. సో అలా ప్రింటింగ్ వచ్చింది కాబట్టి మనకి ఇది పోవడానికి అయితే అవకాశం ఉండదు అనమాట, డైరెక్ట్ దీని మీద ప్రింట్ అయితే అయ్యి వస్తుంది. సో ఎంత షైనింగ్గా ఉందో చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇట్లా ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ముందుగా నేను హెల్మెట్ని అయితే పెట్టుకుంటాను, ఏ విధంగా ఉందో చెప్పండి. సో గాయస్ చూస్తున్నారు కదా, హెల్మెట్ అయితే ఈ విధంగా ఉంటుంది పెట్టుకుంటే. సైడ్ యాంగిల్లో చూడడానికి ఈ విధంగా ఉంటుంది, బ్యాక్ నుంచి చూడడానికి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మొత్తం 360 డిగ్రీ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, హెల్మెట్ అయితే ఇలా ఉంది, పర్ఫెక్ట్ ఉంది. మీకు నేను చెప్పేది ఒకటే, హెల్మెట్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా అంటే లూజ్ లేకుండా ఉండేలాగా తీసుకోండి. అదేవిధంగా కుషన్ కూడా ఎక్కువగా ఉండాలి. నేను మీకు కుషన్ చూపిస్తాను ఏ విధంగా ఉంది లోపల అనేది. సో మొత్తానికైతే హెల్మెట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇందులో మనకు లోపల ఒక వైజర్ అయితే రావడం జరుగుతుంది. ఈ వైజర్ చూసుకున్నట్లయితే మనకు సన్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట, సన్ గ్లాసెస్ లాగా. సో చూస్తున్నారు కదా, ఇది చాలా అంటే చాలా బాగుంది. మనకు నోస్ దగ్గర లైట్గా కటింగ్ అయితే వచ్చింది, ఇక్కడ నోస్ అయితే బయటికి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది బాగా ఎండగొట్టినప్పుడు మనకు యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనకు ఇంకో వైజర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వైజర్ అయితే వచ్చింది. ఈ వైజర్ని కూడా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ హెల్మెట్ పెట్టినాక బయట నాయిసెస్ ఆల్మోస్ట్ సగం అయితే కట్ అయిపోయాయి అనమాట. ఎక్కువ హెవీ ట్రాఫిక్, అదేవిధంగా హార్న్స్ అట్లాంటివి అయితే వినిపిస్తాయి. కాకపోతే నాయిస్ క్యాన్సిలేషన్ లాగా మనకి ఇదైతే మొత్తం పెట్టుకోగానే అయిపోయింది, సైలెంట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా కంఫర్టబుల్ కూడా చాలా ఉంది. మనకు చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా లూజ్ లేదు, కరెక్ట్ ఫిట్ అయితే వచ్చింది. సో ఇది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఫీచర్ ఏంటి అంటే, ఇక్కడ ఒక బటన్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క బటన్ని క్లిక్ చేసి ఈ విధంగా మనం ఆఫ్ హెల్మెట్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ హెల్మెట్ అనమాట. సో చూస్తున్నారు కదా, మీ రైడింగ్ కంఫర్ట్ బట్టి మీరు ఈ హెల్మెట్ని ఆఫ్ హెల్మెట్గా ఫుల్ హెల్మెట్గా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. దీని యొక్క లింక్ కనుక మీకు కావాలంటే నేను కింద అయితే పెడతాను, అమెజాన్లో ఉన్నాయి, మీరు అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, సౌండ్స్, సారీ, అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక హెల్మెట్ లోపల కనుక చూసుకున్నట్లయితే కుషన్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది, చాలా థిక్గా రావడం జరిగింది, మందంగా. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ ప్యాడ్స్ అన్ని మనం రిమూవ్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు అనమాట, వాషబుల్. అదేవిధంగా ఇట్లా రిమూవబుల్ అనమాట. సో చూస్తున్నారు కదా, నేను తీసాను, ఈ విధంగా రిమూవ్ చేసుకొని ఇక్కడ క్లిప్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క క్లిప్స్ మ్యాచ్ చేస్తూ ప్రెస్ చేస్తే మళ్ళీ సెట్ అయిపోతాయి అనమాట. సో ఇది ఒక మంచి ఆప్షన్, ఎందుకంటే వీటికి డస్ట్ పట్టినాక మనం వాష్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక ఇందులో ఎయిర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇందులో నుంచి ఎయిర్ అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకు లోపలికి ఎయిర్ కూడా వస్తుంది. మనకు హెవీగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు, అంత ఓవర్గా ఎయిర్ అయితే రాదు. అదేవిధంగా వచ్చిన ఎయిర్ బయటికి ఎగ్జిస్ట్ అవ్వడానికి కూడా ఇక్కడ గ్రిల్స్ అయితే ఇచ్చారు. సో ఇందులో నుంచి మనకు ఎయిర్ అనేది బయటికి అయితే వెళ్ళిపోతుంది. సో అలా అనమాట. ఇవన్నీ బటన్ సిస్టమ్ కూడా ఉంటాయి, కాకపోతే అవి తొందరగా ఫెయిల్ అయిపోతాయి. బటన్ క్లిక్ చేస్తే వైజర్ ఓపెన్ అవ్వడం అట్లాంటివి. నా పాత హెల్మెట్ అదే అనమాట, అది అంటే తొందరగా ఫెయిల్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఫ్రంట్ మన చిన్ దగ్గర కూడా బయట ఉన్న ఎయిర్ అనేది లోపలికి రావడానికి ఇక్కడ చిన్న చిన్న గ్రిల్స్ అయితే ఇచ్చారు, అందులో నుంచి మనకు ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. అలాగే ఇక్కడ చిన్ దగ్గర ఒక చిన్న ఇట్లా ప్యాడింగ్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా హెల్మెట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. సో మనకు ఒక థంబ్నెయిల్కి ఒక పిక్ అయితే తీసుకుందాం, ఇది. సో ఏది సూటబుల్ ఉంటే అది థంబ్నెయిల్కి అయితే యూస్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ హెల్మెట్ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మన మెయిన్ ఛానల్లో పెడతా కావచ్చు, దీనికి బ్లూటూత్ సెటప్ అయితే చేస్తానన్నమాట. ఏంటి అంటే కాల్స్ మాట్లాడుకోవచ్చు, సాంగ్స్ వినొచ్చు. మన పాత హెల్మెట్కి కూడా చేశాను. సో అది అప్పుడున్న నాలెడ్జ్ బట్టి దాన్ని అయితే తయారు చేశాను. ఇప్పుడు మనకు నాలెడ్జ్ కూడా కొంచెం పెరిగిపోయింది కాబట్టి కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేసి దీంట్లో మంచి
ఆడియో అవుట్పుట్ వచ్చేటటువంటిది, అదేవిధంగా బయట ట్రాఫిక్ సౌండ్స్ కూడా మనకు వినిపించేలాగా ఉండేలాగా డిజైన్ చేస్తాను. సో ఇది మొత్తానికైతే నేను అనుకుంది. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. మోస్ట్లీ ఈ ఛానల్లో అయితే రాదు, కాకపోతే కమ్యూనిటీలో అయితే అప్లోడ్ చేస్తాను. మన మెయిన్ ఛానల్ అయితే వస్తుంది. బయట సౌండ్స్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనమాట, అందుకే ఏం మాట్లాడుతున్నాను. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి మన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే బైక్స్ ఉన్నాయో వాళ్ళకైతే షేర్ చేయండి. హెల్మెట్ ముఖ్యం, బిగులు హెల్మెట్ అయితే పక్కా యూజ్ చేయాలి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో అయితే. సరే మరి ఉంటా, బాయ్, టాటా, స్టే ట్యూన్, సైనింగ్ అవుట్.